క్యాపిటల్ జీవోపై క్యాపిటల్ పరిధికి సంబంధించి 6 జీవోలను విడుదల చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, జీవోకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ వివరాలు ఈ జీవోలో పొందుపరిచింది? వరప్రసాద్, సిఆర్డీఏకి సంబంధించినటువంటి పూర్తి రాజధాని పరిధిని, రాజధానితో పాటు క్యాపిటల్ సిటీ పరిధిని కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికోసం 6 జీవోలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 6 జీవోలతో పాటు ఏదైతే ముఖ్యమంత్రి చైర్మన్ అధ్యక్షులైనటువంటి మొత్తం కూడా ఈ క్యాపిటల్ సిఆర్డీఏ కమిటీని, అదేవిధంగా సిఆర్డీఏ కమిటీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చేసింది. సిఆర్డీఏకి సంబంధించి 2 ప్రధాన విషయాలను తీసుకుంది. క్యాపిటల్ సిటీని ఒకదాన్ని తీసుకోవడం జరిగింది, క్యాపిటల్ ఏరియాను ఒక ప్రధానంగా 2 తీసుకోవడం జరిగింది. క్యాపిటల్ ఏరియా 6076 చదరపు స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో మొత్తం కూడా 58, కృష్ణా జిల్లాలో 29 మండలాలను, గుంటూరు జిల్లాలోని 29 మండలాలను మొత్తం క్యాపిటల్ ఏరియా కింద ప్రకటించింది. అదేవిధంగా క్యాపిటల్ సిటీని కనుక చూస్తే మొత్తం కూడా ఈ క్యాపిటల్ సిటీ పరిధిలో 3 మండలాలు, గుంటూరు జిల్లాలోని 3 మండలాల పరిగణలోకి తీసుకున్నారు. తుళ్ళూరు మండలం, తాడేపల్లి మండలం, మంగళగిరి మండలం. ఈ మొత్తం ఈ 3 మండలాల్లో 25 గ్రామాలను, దీంతో పాటు 4 హ్యామ్లెట్లు కూడా దీని పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి హ్యామ్లెట్లతో కలుపుకుంటే కానీ 29 గ్రామాల మొత్తంతో కూడా క్యాపిటల్ సిటీని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా స్పెసిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ అర్బన్ రూరల్ మండలాలు కూడా క్యాపిటల్ సిటీ క్యాపిటల్ ఏరియా పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని 29 మండలాలు. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే తాడేపల్లి నుంచి మంగళగిరి, తుళ్ళూరుతో పాటు దాదాపుగా కోసూరు మండలంలో ఒక పార్ట్ని, అదేవిధంగా అచ్చంపేటలో కొంత భాగాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మొత్తం ఈ ఏరియాలు అంతటినీ కలిపి ఇప్పుడే కొద్దిసేపటి కింద ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 6 జీవోలను విడుదల చేసింది. ఈ ప్రతి జీవోలో ఒక స్పెసిఫిక్ గా 252 అయితే యాక్ట్ ఏ విధంగా ఉండబోతుందని పొందుపరిచింది. ఒక జీవోలో అయితే రీజన్ పొందుపరిచింది, మరో జీవోలో సిటీని పొందుపరిచింది, మరో జీవోలో అథారిటీ చైర్మన్ సీఎం అధ్యక్షతకు ఏ బాధ్యతలు ఉంటాయని ప్రకటించింది, మరో జీవోలో ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఎవరు ఉంటారు, వాళ్ళు ఏ బాధ్యతలు నిర్వహిస్తారు అనేది ఈ విధంగా మొత్తం స్పెసిఫిక్ గా ప్రకటించడం జరిగింది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.